నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్, ఇంకా ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వాళ్ళు ప్రధానమంత్రిని అభ్యంతరకర పదజాలంతో ట్రోల్ చేస్తున్న వ్యవహారం బాగా ఎక్కువైపోయింది. అంటే మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, చేయలేడు అనకూడదేమో, ఏం పీకలేడు అనే ఒక పైత్యంలోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్న చేష్టలు కానీ, సోషల్ మీడియాలో పోస్టులు కానీ బార్డర్స్ని పుష్ చేస్తున్నారా? ఇది ఈరోజు సరదా కనిపించవచ్చు, ఈరోజు దీన్ని గమనిస్తున్న సమాజానికి. రేపు పొద్దున పెను ప్రమాదంగా మారబోతుందేమో, ఇది ఒక ప్రెసిడెంట్ సెట్ చేస్తున్నారేమో వాళ్ళు అనే అనుమానం వస్తుంది సార్. మీరు 2014లో మోదీ గారు ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాల అన్నిటి వరుస క్రమంలో అన్నిటిని పెట్టుకొని చూస్తే, మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక్కొక్క ఉద్యమము నీరుగారిపోయిన విధానము, ఆ ఉద్యమం నుంచి తీసుకున్నటువంటి రివ్యూ చేసుకుని మళ్ళీ ఇంకొక ఉద్యమాన్ని రూపొందించినటువంటి విధానము చూస్తే, ఉద్యమాలు నీరుగారిపోయాయి, బట్ వాటిని మళ్ళీ ఇంకొంచెం దాంట్లో ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించి ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి మళ్ళీ ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఇది నేను 100కి 100 పాళ్ళు చెప్పగలను. ఇది విదేశీ సంస్థలు, విదేశీ ఎన్జిఓలు, విదేశీ డీప్ స్టేట్ అని చెప్పబడేటువంటి ఒక రాక్షస మూక ఈ దేశంలో రెజీమ్ చేంజ్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. జార్జ్ సోరోస్ అనేవాడు 2016 అనుకుంటాను, సబ్జెక్టివ్ కరెక్షన్, $100 బిలియన్ మేము ఖర్చు చేస్తామని ప్రకటన చేశాడు మోదీని గద్దెదించడం కోసం. 100 బిలియన్లు ఖర్చు చేస్తామని ప్రకటించినప్పటికీ 12 ఏళ్ళు అవుతున్నా మోదీని ఏమీ చేయలేకపోయారు. ఇందులోనే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ, ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్, ప్లాన్ సి ఇప్పుడు ఈ బొద్దింకలు లేదా ఈ శక్తులు, ఇందులో ఎవరైనా కావచ్చు. సరే, ఇందులో మేజర్గా ఏంటంటే 2014 నుంచి చూస్తే, సరే ఆయన 2001 నుంచి నరేంద్ర మోదీని టార్గెట్ చేసిన విధానాలు ఉన్నాయి, ఇంకా అవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. 2014 నుంచే తీసుకుందాం కట్ ఆఫ్. 2014లో ఫస్ట్ మోదీ గద్దెనెక్కిన తర్వాత, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చినటువంటి మొదటి నినాదము వివాదము ఏంటి అని అంటే కనుక ఈ అవార్డు వాపసీ గ్యాంగులు. అప్పట్లో పద్మశ్రీ అవార్డులు తీసుకున్న వాళ్ళు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు గతంలో తీసుకున్న వాళ్ళు, పద్మ విభూషణ్లు తీసుకున్న వాళ్ళు, వీళ్ళు మేము వాపసిస్తున్నాము అని చెప్పడం. దేనికి అని అంటే కనుక అప్పుడు ఒక పదాన్ని కాయిన్ చేశారు. ఏం పదము అంటే అసహనం అని, ఇంటాలరెన్స్ అనే మాట. మోదీ వచ్చాక మైనారిటీల పైన ఒక అసహనమైనటువంటి వాతావరణం ఏర్పడింది, ఇంటాలరెన్స్ ఉంది. ఈ ఇంటాలరెన్స్కి వ్యతిరేకంగా మేమందరం కూడా మా అవార్డులని వాపసిస్తున్నామన్నారు ప్రముఖులు చాలామంది. ఆ అవార్డులు వాపసిస్తే అది పెద్దగా ట్రాక్షన్ బిల్డ్ చేయలేదు. కొన్ని రోజులు హెడ్లైన్లలో ఉంది కానీ అది ట్రాక్షన్ బిల్డ్ చేయలేదు. ప్రజల మద్దతు కూడగట్టడంలో వాళ్ళు ఏం సక్సెస్ కాలేదు. అప్పుడే వచ్చినాయి, మీరు అవార్డులు ఇస్తా అంటున్నారు కానీ మీకు ఇచ్చిన పారితోషికం రిటర్న్ ఇస్తారా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవ్వలేదు ఎవరు. ఓకే, సో అది అయిపోయింది. అవార్డు వాపసి తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? మాబ్ లించింగ్ అనేది వచ్చింది. అంటే ఈ గోరక్ష పేరిట కొంతమంది మూక దాడులు చేస్తున్నారు, మైనారిటీల మీద దాడులు చేస్తున్నారు అని అందులో ఒక పోస్టర్ బాయ్ని తీసుకొచ్చారు. అఖ్లాక్ అనే పేరు, ఎవరు ఉత్తరప్రదేశ్లో అఖ్లాక్ అనే పేరు పెట్టి అఖ్లాక్ అనే వ్యక్తిని చూసారా ఇంత దారుణంగా కొట్టి చంపారు అని చెప్పేసి తీసుకొచ్చారు. అఖ్లాక్ అనేవాడు నిజానికి దొంగ. ఆ దొంగ కాబట్టి ఆ పర్టికులర్ ఏదో ఇష్యూలో క్రిమినల్, ఎట్లుంటుందంటే ఎవరైనా దొంగతనం చేశారంటే కొడతారు, కొట్టినప్పుడు చచ్చిపోయాడు. వాడికి కరెక్ట్గా చెప్పాలంటే వీడు మాంసం తీసుకెళ్తున్నాడనో లేకపోతే ఇంకోటో దాన్ని బేస్ చేసుకొని చంపారు అనడానికి నిర్ధారణ కూడా కాలేదు తర్వాత. అండ్ మొదట్లో ఉత్తరప్రదేశ్లో ముజఫరాబాద్ అనుకుంటాను, ముజఫర్పూర్ ఇట్లాంటి ప్లేసెస్లో, ఈవెన్ ఖైరానా ఆ ప్లేసెస్లో చాలా దాడులు కూడా జరిగాయి. అప్పుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈవెన్ అలీగఢ్లో కూడా. సో అలీగఢ్లో జరిగాయి. సో అవన్నీ ఏంటంటే మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి, చూసారా మైనారిటీలు చాలా అభద్రతలో ఉన్నారని ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. అది కూడా వర్కౌట్ కాలే. ఆ తర్వాత అదే టైంలో 16-17 ఆ టైంలోనే మీకు రోహిత్ వేముల చనిపోవడము, జేఎన్యూలో తుకుడే గ్యాంగ్లు భారత్ తేరే తుకుడే హోంగే అని ఇన్షా అల్లా అంటూ నినాదాలు చేయడము, అఫ్జల్ గురు చనిపోతే ఇంకా 100 మంది అఫ్జల్ గురు పుట్టుకొస్తారు అని అంటూ వ్యాఖ్యలు చేయడము. దీంతో అప్పుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖాలిద్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. కన్హయ్య కుమార్ పక్కొచ్చాడు, అతను వేరే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు, అది వేరే విషయం. సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్, జేఎన్యూ ఇన్సిడెంట్ అండ్ ఇక్కడ రోహిత్ వేముల ఇష్యూ తోటి పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా వీగిపోయింది. ఓకే, అండ్ ఆ తర్వాత కాలంలోకి వస్తే 2019
నేను పొలిటికల్ చెప్పట్లేదు, నేను బయట నుంచి వస్తున్నది. నేను పొలిటికల్గా చాలా ఉన్నాయి. రఫేల్ గురించి మాట్లాడారు, లేకపోతే అనేక అంశాలు, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఉన్నాయి. నేను పొలిటికల్ అన్రెస్ట్, పొలిటికల్ వ్యాఖ్యలో నేను తీసుకోవట్లే. కేవలం సివిల్ సొసైటీలో ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసే అంశాల గురించే మాట్లాడుతున్నాను. నెక్స్ట్ 2019లో మీరు ఈ ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఆర్టికల్ 370 తీసేసే క్రమంలోనే ఎక్కడ కశ్మీర్ లోయలో మానవ హక్కుల హననం జరుగుతోంది అనే ఒక మాటను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు పార్లమెంట్ సభ్యులం మేమందరం కూడా కాశ్మీర్కి వెళతామంటే మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదన్నారు. ప్యారలల్ థియరీ ఫ్లోట్ చేశారు ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. అండ్ అదే టైంలో మీకు గుర్తుంటే యునైటెడ్ నేషన్ ఇదంతా ఏంటంటే అసహనము, మాబ్ లించింగు, లేకపోతే ఈ పర్టికులర్ ఇదేంటి హ్యూమన్ రైట్స్ వయలేషను, ఇవన్నీ ఏంటంటే జెనోసైడ్, ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తాయంటే సార్ ఇవన్నీ. అండ్ ఇంకోటి ఎథనిక్ క్లిన్జింగ్ అనే మాట వాడతారు. యాక్చువల్లీ ఈ పదాలు ఎందుకు వస్తాయో తెలుసా సార్? ఈ పదాలకు కారణం ఏంటంటే యునైటెడ్ నేషన్ సిటిజన్ చార్టర్ ఉంటుంది, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక రూల్స్ బుక్ ఉంటుంది. ఆ రూల్స్ బుక్లో కొన్ని పదాలు చాలా కీలకం. ఆ పదాలు వచ్చాయనంటే కథం వెంటనే రెడ్ ఫ్లాగ్ వచ్చినట్టే, వెంటనే దాని మీద మనం రియాక్ట్ కావాలన్నది వరకు వస్తుంది అనమాట. రిలీజియస్ ఇంటాలరెన్స్ ఒకటి, మాబ్ లించింగ్, ఓకే, అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ నేను ఇందాక చెప్పినటువంటి హ్యూమన్ రైట్స్ వయలేషన్, ఎథనిక్ క్లిన్జింగ్, ఇస్లామోఫోబియా, ఇట్లాంటి పదాలు. ఈ పదాలను ఫస్ట్ అసలు అక్కడ మేజర్గా పెట్టగల పెడతారు. అందుకే ఆ పదాలే వాడతారు ఇక్కడ. ఎందుకంటే ఆ మాబ్ లించింగ్ అనే పదము, అసహనం అనే మాట జాలీలో ఉన్న వర్డ్స్ వాడితేనే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వస్తుంది. అందుకు వెస్టర్న్ మీడియా వెంటనే కళ్ళు ఇటు చూస్తుంది అనమాట, ఫోకస్ పెడుతుంది. సో ఈవెన్ ఇప్పుడు జరుగుతుంది కూడా స్టూడెంట్ ప్రొటెస్ట్లు కూడా, కాక్రోచ్ జనతా పార్టీ చూడగానే మీకు ఏమనిపిస్తుంది అంటే అరే వాట్ ఈస్ దిస్ అనిపిస్తుంది, చూసారా? సో అదనమాట. అంటే ఆ సోషల్ మీడియాని లో ఎక్కువ ట్రాక్షన్ బిల్డ్ చేయడానికి వెస్టర్న్ ఫోర్సెస్ చూడడానికి వీలుగా ఉండేదన్నమాట. అండ్ దానికి కూడా పేర్లు ఏం పెడతారు, స్టూడెంట్స్ అని, ఫార్మర్స్ అని పేర్లు పెడతారు. సో మీరు అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఆర్టికల్ 370 సమయంలో ఇదే వ్యాఖ్యలు చేశారు, కానీ అది కూడా వర్కౌట్ కాలే. సిఐఏ వ్యతిరేక ఆందోళనలు చేశారు, అప్పుడు కూడా వర్కౌట్ కాలే. షాహీన్ బాగ్ అల్లర్లు జరిగినాయి, అది కూడా వీగిపోయింది. షాహీన్ బాగ్ అల్లర్ల వల్ల ఒకంత లాభం వచ్చింది ఎవరికి? అరవింద్ కేజ్రీవాల్కి లాభం వచ్చింది. 2021 అనుకుంటాను ఎలక్షన్స్లో, 2020 ఎలక్షన్స్లో, ఢిల్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీలో ఘన విజయం సాధించాడు బికాస్ ఆఫ్ దిస్ షాహీన్ బాగ్ ప్రొటెస్ట్. 2019లో సిఏఏ తీసుకొచ్చారు, 19 నుంచి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. 2020లో ఎలక్షన్స్ జరిగాయి, అరవింద్ కేజ్రీవాల్కి అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారు. దానికి ముస్లిం పాలరైజేషన్ పనిచేసింది. సో ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ పెట్టారు. తర్వాత సిఐఏ వ్యతిరేక అల్లర్ల వరకు కూడా మీరు గమనిస్తే మొదటి నుంచి ఇప్పటివరకు చూస్తే, మీరు అవార్డ్ వాపసీ నుంచి సిఐఏ వ్యతిరేక అల్లర్లు, షాహీన్ బాగ్ అల్లర్ల వరకు అన్ని ఉద్యమాలు కూడా మైనారిటీస్ని బేస్ చేసుకునే జరిగాయి. అన్ని మైనారిటీస్ బేస్ చేసుకున్నారు. అంటే మైనారిటీల హక్కుల హననం జరుగుతోంది, మైనారిటీ మీద దాడులు చేస్తున్నారు అనేదే జరిగింది. బట్ మీరు చూడండి, షాహీన్ బాగ్ జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం మైనారిటీ ఉద్యమాలు జరగట్లే. మీరు చూడండి, ఎక్కడ మైనారిటీ ఉద్యమాలు జరగట్లే. పిఎఫ్ఐ ఏదో యాక్టివిటీ చేయబోయింది, పిఎఫ్ఐని బ్యాన్ చేశారు. వక్ఫ్ వచ్చినా కూడా యాంటీ వక్ఫ్ ప్రొటెస్ట్లు కూడా సీరియస్గా జరగలే. అవును, మీకు అర్థమైంది కదా ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? అంత గ్రావిటీ అసలు ఎక్కడ కనపడలేదు, ఎక్కడా లేదు. వై? నిజానికి జరగాలి కదా. షాహీన్ బాగ్ చేసినప్పుడు వక్ఫ్ వ్యతిరేక అల్లర్లు కూడా జరగాలి కదా, ఎందుకు జరగలేదు?